కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం 37 రోజులకు 1,38,49,477 రూపాయలు వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్యచక్రధర్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ టి ప్రసాద్ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు చేపట్టగా ఆలయ ప్రధాన హుండీ నుండి 92,16,775 రూపాయలు, అన్నప్రసాదం హుండీ నుండి 42,47,958 రూపాయలు, 31 గ్రాముల బంగారం, 990 గ్రాముల వెండి, పలు విదేశీ కరెన్సీ నోట్లు, 6 పాత 2,000 రూపాయల నోట్లు, అలాగే విశ్వేశ్వర స్వామివారి హుండీ 3,84,744 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్లు శ్రీనివాస్, రాంబాబు, వర్మ, అర్చకులు, గ్రామస్తులు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసిన స్వయంభూ చందన స్వరూప వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు నుండీలు లెక్కించగా మెయిన్ హుండీ లెక్కించగా 92,16,775, అన్నదానం 42,47,958, శివాలయం 3,84,744, వరిసి 1,38,49,477 రూపాయలు ఆదాయంగా లభించడం జరిగింది. అలాగే బంగారం 3 గ్రాములు, వెండి 990 గ్రాములు కూడా లభించింది. విదేశీ యొక్క నోట్స్ 19 నోట్స్ రావడం జరిగింది. అలాగే 6 2,000 నోట్లు కూడా పాతవి రావడం జరిగింది. ఇవి కూడా రిజర్వ్ బ్యాంక్ కి ఏర్పాటు చేసి స్వామివారి దాంట్లో జమ చేయడం జరుగుతుందని మీ ద్వారా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః.